వాళ్ళ అగ్రిమెంట్ ఒకటే, నా తమ్ముణ్ణి కాపాడు. కాని వాళ్ళు మాట తప్పారు. వీడు వెంటాడి చంపాడు. స్టోరీ 2010లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం నామ్ కీజున్ ఇంకా తన బ్రదర్ అయిన నామ్ జీ సుక్ని చూస్తాం. నామ్ కీజున్ వాళ్ళ తమ్ముణ్ణి సిటీకి తీసుకొని వస్తాడు, లీగుమ్ కంపెనీలో జాబ్ ఇప్పిద్దామని చెప్పి. కానీ వాళ్ళు అక్కడికి వచ్చేసరికి లీగుమ్ మీద వాళ్ళ రైవల్ గ్రూప్ అయిన బాంగ్సన్ గ్రూప్ అటాక్ చేస్తుంది. లీగుమ్ మనుషులు చాలా మంది చనిపోయి ఉంటారు. అప్పుడు నామ్ కీజున్ రంగంలోకి దిగి బాంగ్సన్ మనుషుల్ని కేవలం కొన్ని సెకండ్స్లోనే చంపేసి లీగుమ్ని కాపాడతాడు. సీన్ కట్ చేస్తే ప్రెజెంట్ డేని చూపిస్తారు. లీగుమ్ గ్రూప్ మేనేజర్ని ఎవరో కిడ్నాప్ చేసి చంపేసి ఉంటారు. విషయం బయటికి రాగానే లీగుమ్ వెళ్ళి తన ఎనిమి అయిన బాంగ్సన్ని నిలదీస్తాడు. నాకు తెలుసు ఈ మర్డర్తో నీకు సంబంధం లేదని, కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే మీ అబ్బాయి జున్మో గాడే ఈ మర్డర్ని ప్లాన్ చేశాడు అని లీగుమ్ చెప్తాడు. బాంగ్సన్ అంటాడు, నాకు ఈ గొడవల్లో దూరడం అస్సలు ఇష్టం లేదు. నువ్వు నీ స్టైల్లో దీన్ని డీల్ చేసుకో, బదులుగా నీ రియల్ ఎస్టేట్ కేసుని నేను క్లియర్ చేస్తా అని అంటాడు. లీగుమ్కి ఈ డీల్ ఓకే అనిపిస్తుంది. అతను తన స్పెషల్ మ్యాన్ అయిన నామ్ జీ సుక్ని పంపిస్తాడు, అంటే నామ్ కీజున్ తమ్ముణ్ణి. జీ సాక్ డైరెక్ట్గా జున్మో హైర్ చేసిన ఆ కిల్లర్స్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు కొరియాలోనే మోస్ట్ డేంజరస్ మెన్. నామ్ జీ సుక్ వాళ్ళని బెదిరిస్తాడు, మీకు కేవలం 2 days టైం ఇస్తున్నా. ఈ 2 daysలో కొరియాని వదిలేసి వెళ్ళిపోండి, లేకపోతే కాన్సిక్వెన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ విషయం జున్మోకి తెలియకూడదు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. డిస్కషన్ జరుగుతూ ఉండంగానే జున్మో అక్కడికి వస్తాడు. ఒరే నాతో మాట్లాడు, దమ్ము లేదా నీకు అని చెప్పి అని అరుస్తాడు. నామ్ జీ సుక్ తిరిగి చూసి కొంచెం సిగ్గుపడు, నీ పనుల వల్ల 2 కంపెనీస్ నాశనం అయిపోతున్నాయి అని అంటాడు. జున్మోకే కోపం వచ్చి అటాక్ చేయడానికి వెళ్తే నామ్ జీ సుక్ అతన్ని ఒకే ఒక పంచ్తో నాకౌట్ చేసి కింద పడేసి వెళ్ళిపోతాడు. వెనక్కి నుండి జున్మో అరుస్తాడు, నువ్వు చూస్తూ ఉండు, నువ్వు నా చేతిలో చస్తావు అని చెప్పి. సీన్ కట్ చేస్తే నామ్ జీ సుక్ వాళ్ళ ఊరికి వెళ్తాడు. వాళ్ళన్న నామ్ కీజున్ అతన్ని చూసి చాలా షాక్ అవుతాడు, ఎందుకంటే వాళ్ళిద్దరూ 6 years తర్వాత కలుస్తున్నారు. వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతారు. నామ్ జీ సుక్ వాళ్ళన్నతో చెప్తాడు, బాస్ నన్ను బిజినెస్ చూసుకోమని చెప్పి ఫోర్స్ చేస్తున్నాడు, నాకేం చేయాలో అర్థం కాలేదు అని చెప్పి. నామ్ కీజున్కి అది పెద్దగా నచ్చదు, సో ఏమీ అనడు. నీకేమనిపిస్తే అది చెయ్యి, నీ మనసు మాట విను అని చెప్పి అడ్వైస్ ఇస్తాడు. నామ్ జీ సుక్ మళ్ళీ ఇంటికి వస్తాడు. పార్కింగ్ లాట్లో తన పిల్లికి ఫుడ్ పెడుతూ ఉంటాడు. అప్పుడే అతని చుట్టూ ఏదో తేడాగా జరుగుతుంది అని చెప్పి సెన్స్ అవుతాడు. కార్స్ వెనకాల నుండి దాంకున్న మనుషులు బయటికి వస్తారు. ఒక మాస్క్ వేసుకున్న మనిషి సడన్ గా అటాక్ చేస్తాడు. సియాక్కి ముందే తెలుసు కాబట్టి వాడు డిఫెండ్ చేసుకుంటాడు. చాలా మంది వచ్చారు సియాక్ని చంపడానికి. సియాక్ ఒక్కొక్కడిని చితకబాదుతాడు. అతని ఫైటింగ్ స్కిల్స్ మామూలుగా ఉండవు. వెనక నుంచి వచ్చిన వాళ్ళని, ముందు వచ్చిన వాళ్ళని అందరినీ కొట్టి పడేస్తాడు. లాస్ట్కి ఒక అబ్బాయి నైఫ్తో అటాక్ చేస్తే సియాక్ వాడిని కొట్టి వాడి కత్తితో వాడినే పడవడానికి వెళ్తాడు. కానీ సియాక్ మనసు మార్చుకొని వాడిని చంపకుండా వదిలేసి నిలబడతాడు. అప్పుడే వాళ్ళన్న కీజున్ నుంచి కాల్ వస్తుంది. సియాక్ కాల్ లిఫ్ట్ చేసే లోపే ఆ అబ్బాయి వెనకాల నుండి వచ్చి సియాక్ గుండెల్లో కత్తి దింపేస్తాడు. ఇక్కడ సియాక్ చనిపోతాడు. సీన్ షిఫ్ట్ చేస్తే సియాక్ ఫునరల్. అక్కడ సియాక్ బాస్, లీగుమ్ ఇంకా తన స్టాఫ్ అందరూ ఉంటారు. అప్పుడే అక్కడికి నామ్ కీజున్ వస్తాడు. లీగుమ్ రిక్వెస్ట్ చేయడంతో అక్కడున్న వాళ్ళందరూ నామ్ కీజున్ ముందు తల వంచి రెస్పెక్ట్ ఇస్తారు. కొంతసేపు తర్వాత నామ్ కీజున్ ఆ ఇద్దరు చైర్మన్ అంటే లీగుమ్ అండ్ బాంగ్సన్ మాట్లాడుకునే దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు సియాక్ జాబ్ ఎవరికి ఇవ్వాలి అని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటారు. నామ్ కీజున్ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి తన తమ్ముడి చావు గురించి నిలదీస్తాడు. 11 ఏళ్ల క్రితం మనం ఒక ఒప్పందం చేసుకున్నాం కదా, నేను మీ గొడవల్లో తలదూర్చాను, దాని బదులుగా మీరు మా తమ్ముడిని కాపాడాలి అని చెప్పి మీరు మాటిచ్చారు. మరి ఇప్పుడు ఏమైంది? వాడు ఎలా చనిపోయాడో చెప్పండి. వాళ్ళిద్దరి దగ్గర ఏమీ సమాధానం ఉండదు. నామ్ కీజున్ అక్కడి నుండి తన తమ్ముడు సియాక్ ఇంటికి వెళ్తాడు. అక్కడ చూస్తే సియాక్ తన అన్న కోసం ఒక బర్త్డే సర్ప్రైజ్ రెడీ చేసి పెట్టి ఉంటాడు. అది చూసి కీజున్ ఫుల్ ఎమోషనల్ అవుతాడు. కళ్ళ నిండా నీళ్ళొస్తూ ఉంటాయి. నా తమ్ముడిని చంపిన వాడిని నేను వదలను అని చెప్పి డిసైడ్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ కిల్లర్ అంటే సియాక్ చంపిన వాడిని గట్టిగా క్వశ్చన్ చేస్తాడు, నిన్ను ఎవరు పంపించారు అని. కిల్లరు నోరిప్పడు. కానీ వాడి మాటలు బట్టి కీజున్కి అర్థమవుతుంది ఆ కిల్లర్కి కూడా ఒక తమ్ముడున్నాడు అని. ఇంకేముంది, కీజున్ వెళ్ళి ఆ కిల్లర్ వాళ్ళ తమ్ముడిని ఎత్తుకొని వచ్చి వాడిని అడ్డం పెట్టుకొని కిల్లర్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. నిజం చెప్పు, సియాక్ని చంపమని ఎవరు ఆర్డర్ ఇచ్చారు అని డిమాండ్ చేస్తాడు. కిల్లర్ అంటాడు, నాకు తెలీదు, నాకు డార్క్ వెబ్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, నేను జస్ట్ ఆ పని చేశాను అంతే అని అంటాడు. కీజున్ ఆ కిల్లర్ లాయర్ని కలుస్తాడు.
ఆవిడ ఒక బిజినెస్ కార్డ్ ఇస్తుంది. అది సిమ్1 అనే డార్క్ వెబ్సైట్ క్రియేట్ చేసిన వాడి కార్డ్. ఆ సైట్లోనే జనాలు కిల్లర్స్ని హైర్ చేసుకుంటారు. అక్కడ నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పి ఆ లాయర్ చెప్తుంది. అదే టైంలో లీగుమ్ కూడా ప్రైవేట్గా సియోగ్ మర్డర్ గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. పోలీస్ స్టేషన్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కిల్లర్ ఖచ్చితంగా బాంగ్సన్ గ్రూప్ లేదా లీగుమ్ గ్రూప్ నుంచి అయి ఉంటాడని. వీళ్ళ డిస్కషన్ బట్టి మనకేం తెలుస్తుందంటే బాంగ్సన్ ఇంకా లీగుమ్ ఇద్దరికి ఒకప్పుడు ఒకే బాస్ ఉండేవాడు. ఆ గ్యాంగ్స్టర్ వాళ్ళ కొడుకు చనిపోయాక అండర్ వరల్డ్ ని వదిలేశాడు. అతను వెళ్ళాక ఇద్దరు పవర్లోకి వచ్చి ఇప్పుడు ఎనిమీస్ అయ్యారు. ఈ కేసుని జిఎం అనే ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు డార్క్ వెబ్ క్రియేట్ చేసిన వాడి పేరు వాన్. కీజున్ కాల్ చేయగానే వాన్ షాక్ అయిపోతాడు. వాడి రియాక్షన్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. వాడికి నామ్ కీజున్ ఎవరో ముందే తెలుసు. అంతేకాదు కీజున్ అంటే వాడికి చాలా భయం కూడా. వాన్ వాడు ఆఫీస్కి వచ్చేసరికి అక్కడ స్టాఫ్ అంతా దెబ్బలు తిని పడిపోయి ఉంటారు. ఆఫీస్ మొత్తం ధ్వంసం అయిపోయి ఉంటుంది. కీజున్ని చూడగానే వాన్ వెళ్ళి వాడి కాళ్ళ మీద పడిపోతాడు. ప్లీజ్ నన్ను చంపద్దు అని చెప్పి బ్రతిమాల్తాడు. కీజున్ లేచి వాడిని 4 పంచెస్ ఇస్తాడు. దెబ్బకి నిజం కక్కేస్తాడు. సియోగ్ కిల్లర్ని హైర్ చేసుకుంది ఎవరో కాదు, బాంగ్సన్ కొడుకు అయిన జున్మో అని చెప్పేస్తాడు. ఈ విషయం లీగుమ్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇన్వెస్టిగేటర్ అతనితో ఈ విషయం మన కంపెనీలో అందరికీ చెప్పాలి అని అంటాడు. కానీ లీగుమ్ వద్దు, ఇది మన వాళ్ళకి సీక్రెట్గా ఉంచు అని అంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ జిఎం లీగుమ్ ఆఫీస్లో కూడా ఒక లిజనింగ్ డివైస్ పెట్టి మొత్తం వింటూ ఉంటాడు. వెంటనే లీగుమ్ బాంగ్సన్తో మీటింగ్ అరేంజ్ చేస్తాడు. నిజం చెప్పేస్తాడు. మీ అబ్బాయే నామ్జీ సుక్ని మర్డర్ ప్లాన్ చేశాడు. బాంగ్సన్ అసలు ఒప్పుకోడు. నాకు గానీ నా కంపెనీకి గానీ ఇందులో సంబంధం లేదు అని చెప్పి వాదిస్తాడు. వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. అంతలో నామ్ కీజున్ అక్కడికి వస్తాడు. డైరెక్ట్గా బాంగ్సన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అడుగుతాడు, ఈ మర్డర్లో నీకు ఇన్వాల్వ్మెంట్ ఉందా అని చెప్పి. అతని చూపు చూసి ఇద్దరు భయపడిపోతారు. చాలా సైలెంట్ అయిపోతారు. బాంగ్సన్ వణుకుతూ లేదు అని చెప్పి అంటాడు. అప్పుడు కీజున్, మీ అబ్బాయి ఇదంతా చేశాడని నాకు తెలుసు. ఒకవేళ నీకు సంబంధం లేకపోతే నోరు మూసుకొని కూర్చొని చూడు అంతే అని చెప్పి వెళ్ళిపోతాడు. బాంగ్సన్కి ఫుల్ భయం వేస్తుంది. లీగుమ్ని హెల్ప్ అడుగుతాడు. నన్ను కాపాడు, నీకు బదులుగా ఒక మొత్తం హోటల్ని రాసిస్తానని చెప్పి ఆఫర్ చేస్తాడు. బాంగ్సన్ ఇంటికి వెళ్ళి వాళ్ళ కొడుకు జున్మోని చితకబాదుతాడు. ఎందుకంటే చిన్నప్పుడు వాడు చేసిన పనులు క్షమించలేనివి. జున్మో సిగ్గు లేకుండా అవును నేనే నామ్జీ సుక్ని చంపించా, ఎందుకంటే వాడు నన్ను ఇన్సల్ట్ చేశాడు అని చెప్పి ఒప్పుకుంటాడు. నామ్ కీజున్ తన పాత ఫ్రెండ్ని కలిసి హెల్ప్ అడుగుతాడు. ఇంకోవైపు నామ్జీ సుక్ అసిస్టెంట్ తన బాస్ చనిపోయాడని ఫుల్ కోపంలో ఉన్నాడు. సో వాడు కూడా కీజున్తో జాయిన్ అవుతాడు. వీళ్ళు ఒక లాయర్ హెల్ప్తో జున్మో ఎక్కడ దాక్కున్నాడో ఆ సీక్రెట్ లొకేషన్ కనుక్కుంటారు. అక్కడ బాంగ్సున్ జున్మోని దాచిపెట్టి ఉంటాడు. అదే టైంలో యాంగ్ అనే వ్యక్తి లీగుమ్ దగ్గరికి వచ్చి రెచ్చగొడతాడు. బాంగ్సన్ నిన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదు, మీ అగ్రిమెంట్ని బ్రేక్ చేసి నీ మనిషిని చంపాడు. మీకు రూల్ ఉంది కదా, ఒకరి గ్రూప్ని ఒకరు ఏం చేయకూడదు అని చెప్పి. ఇప్పుడు డెసిషన్ నీదే, వాడిని క్షమించి వదిలేస్తావా లేకపోతే బాంగ్సన్ని చంపి టోటల్ బిజినెస్ లాక్కుంటావా అని అంటాడు. కరెక్ట్గా ఇదే టైంలో ఇన్వెస్టిగేటర్ జిఎం కూడా ఇదంతా ఆపోజిట్ బిల్డింగ్ నుంచి వింటూ ఉంటాడు. అతను లీగుమ్కి సంబంధించిన సెర్చ్ వారెంట్స్ అన్ని ఫైల్ చేస్తాడు. బాంగ్సన్ తన పొజిషన్ స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇంకా తన కొడుకుని కాపాడడానికి ఒక మనిషిని పిలిచి నామ్ కీజున్ని చంపడానికి ఆర్డర్ ఇస్తాడు. కానీ ఆ మనిషి నేను చేయను అని చెప్పి అంటాడు. ఎందుకంటే వాడికి నామ్ కీజున్ పవర్ ఏంటి, శక్తి ఏంటి అని చెప్పి బాగా తెలుసు. బాంగ్సన్ కన్ఫ్యూజ్ అయ్యి ఇంకోడిని పిలిచి నా కొడుకు జున్మోని ఎక్కడైనా అండర్ గ్రౌండ్లో ఎవరికి తెలియకుండా దాచేయని చెప్పి చెప్తాడు. కానీ జున్మోకి దాంకోవడం ఇష్టం లేదు. వాడు వాళ్ళ నాన్నతో అంటాడు, మనం రోజు జనాల్ని చంపుతున్నాం కదా, కానీ ఒక్క మర్డర్ గురించి ఎందుకింత గొడవ అని చెప్పి బలుపుగా మాట్లాడతాడు. వాడు మాట్లాడుతూ ఉండంగానే నామ్ కీజున్ ఆ హోటల్కి వచ్చేస్తాడు. అందరూ అతన్ని చూసి షాక్ అవుతారు. పానిక్ అయ్యి అందరూ కలిసి అటాక్ చేస్తారు. కానీ కీజున్ వాళ్ళని చాలా ఈజీగా కాళ్ళు చెయ్యి కొట్టి పడేస్తాడు. అందరినీ చంపేస్తాడు. ఈ కన్ఫ్యూషన్లో బాంగ్సన్ మనుషులు జున్మోని తీసుకొని పారిపోతారు. కీజున్ మళ్ళీ వాన్ని పట్టుకుంటాడు. వాడు దాక్కోడానికే ట్రై చేస్తూ దొరికిపోతాడు. కీజున్ వార్నింగ్ ఇస్తాడు, ఓన్లీ 2 days, నీకు 2 days టైం ఇస్తున్నా, జున్మో లొకేషన్ నా టేబుల్ మీద ఉండాలి అని చెప్పి అంటాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మనం జున్మోని సేఫ్ హౌస్లో చూస్తాం. వాడిప్పుడు నిజంగా భయపడుతూ ఉంటాడు. తన మనిషిని అడుగుతాడు, అసలు ఈ ఇద్దరు బ్రదర్స్ ఎవరు, ఎందుకు అందరూ వాళ్ళని చూసి అంత భయపడుతున్నారు అని అడుగుతాడు. దీనికి సమాధానంగా స్టోరీ 11 years ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లో బాంగ్సన్ ఇంకా లీగుమ్
ఇద్దరు ఒకే బాస్ కింద పనిచేసేవారు. ఆ బాస్ కి వీళ్ళిద్దరంటే చాలా ఇష్టం. నామ్ కీజున్ అప్పుడు తన తమ్ముడు జాబ్ కోసం వచ్చి ఒక ఫైట్ లో వీళ్ళకి హెల్ప్ చేశాడు. అలా కీజున్ బాంగ్సన్ అండ్ ఇంకా లీగుమ్ కి రైట్ హ్యాండ్ మ్యాన్ అయిపోతాడు. ఆ టైంలో కంపెనీలో రూమర్స్ వచ్చాయి, చైర్మన్ తన కొడుక్కి కాకుండా కంపెనీని లీగుమ్ ఇంకా బాంగ్సన్ కి ఇస్తున్నాడు అని చెప్పి. ఇది తెలిసిన చైర్మన్ కొడుక్కి ఫుల్ కోపంతో వీళ్ళిద్దరిని చంపాలని చెప్పి ప్లాన్ వేస్తాడు. నామ్ కీజున్ కి ఈ ప్లాన్ తెలుస్తుంది. వీళ్ళ ప్రాణాలు కాపాడడానికి కీజున్ వెళ్ళి ఆ చైర్మన్ కొడుకుని చంపేస్తాడు. ఇది చూసి లీగుమ్ ఇంకా బాంగ్సన్ గడగడా వణికిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలుసు చైర్మన్ ఖచ్చితంగా కీజున్తో పాటు వీళ్ళని కూడా చంపేస్తాడు అని చెప్పి. అందుకని బాంగ్సన్ కీజున్కి చెప్తాడు, మనం చనిపోయే ముందే ఆ చైర్మన్ని కూడా చంపే అని చెప్పి. వాళ్ళ మాటలు విని నామ్ కీజున్ చైర్మన్ని కూడా చంపేస్తాడు. ఇప్పుడు కీజున్ అనుకుంటే కంపెనీ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవచ్చు, కానీ వాడు అలా చేయడు. కంపెనీని సగంగా చేసి వాళ్ళిద్దరికీ ఇస్తాడు. ఒక అగ్రిమెంట్ పెడతాడు, నేను మీ లైఫ్లో ఇంకా రాను, బదులుగా మీరు మా తమ్ముడిని లైఫ్ లాంగ్ కాపాడాలి, మీరు ఎప్పుడు ఒకరిని ఒకరు హామ్ చేసుకోకూడదు అని చెప్పి అంటాడు. ఈ అగ్రిమెంట్ తర్వాత నామ్ కీజున్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడు. అంటే ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే జిన్మోకి ఈ కథ చెప్తున్న వ్యక్తి ఇలా అంటాడు, నాకు ఆ పాత చైర్మన్ క్లోజ్ ఫ్రెండ్ ద్వారా తెలిసిందేంటంటే అసలు నామ్ కీజున్ చైర్మన్ కొడుకుని చంపలేదు, ఎవరో చంపారు. ఇదే పెద్ద ట్విస్ట్. ఈ విషయం చెప్పేవాడికి కూడా ఇది అప్పటిదాకా తెలియదు అని చెప్పి అంటాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో మెర్సీ ఫర్ నన్ పార్ట్ 1 ఓవర్ అవుతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలానే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ న్యూ వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.